హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేను ఈ వీడియో మొన్న రోమ్ వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మేము రోమ్ నుంచి పిసాకి వచ్చేటప్పటికి, ఇది పిసా రైల్వే స్టేషన్ అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు 10 o'clock అయింది. ఇక్కడ వండర్ ఉందండి, వరల్డ్ వండర్, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. సో అది చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఎగ్జాక్ట్గా 10 o'clock, 10 PM అనమాట. అట్లా చూసేసి దాన్ని వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు వెనిస్ ప్రోగ్రామ్ ఉంది కదా, అందుకని రేపు కుదరదని చెప్పేసి ఈ టైంకి ఇలా పెట్టేసుకున్నాం అనమాట. స్వీటీ వాళ్ళేమో మార్నింగ్ రూమ్ రాలేదు కదా మాతోటి, ఇంకా మేము ఇక్కడ వచ్చి ఆగితే వాళ్ళు మమ్మల్ని వచ్చి పికప్ చేసుకొని అందరం కలిసి పిసా వెళ్దాము అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తాం కాసేపు, వాళ్ళు పికప్ చేసుకుంటారు. పిసా రైల్వే స్టేషన్లో దిగామండి. ఇంకా ఇప్పుడే వెళ్తున్నాము. బయట స్వీటీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేము రూమ్ నుండి వస్తున్నాం కదా, ఇంక స్వీటీ వాళ్ళు మమ్మల్ని తీసుకొని పిసాకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఫ్లోరెన్స్కి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఓకే, బాయ్. మార్నింగ్ నుంచి చాలా స్ట్రైన్ అయిపోయి ఉన్నామండి, కానీ ఇంక ఇది ఒక్కటి కూడా కవర్ చేద్దాం, మళ్ళీ రాంగ్ కదా అని చెప్పేసి కవర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. పిసా రైల్వే స్టేషన్. మా స్వీటీ వాళ్ళు కార్లో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తా అన్నారు కదండి, అందుకని వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి వెతుకుతూ ఉంటే వాళ్ళిద్దరు, నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట. మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా నైట్ టైము లైటింగ్ ఇంకా బాగుంది, అందుకని వీడియో తీస్తున్నాను అనమాట. వాళ్ళేమో వీళ్ళు ఎక్కడుందా కారు అని చూస్తూ ఉన్నారు. ఇంకా కనిపించారండి. వెళ్ళిపోయి పిసా దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను టవర్ని. ఇది బయట వాల్ సరిగా హైట్ కనిపించట్లేదండి. ఈ వాల్ ఎంత హైట్ ఉందో తెలుసా? 36 feet హై ఉందంట. అండ్ 3 kilometers వాల్ ఉందంటండి చుట్టూ. సో అంత పెద్దదనమాట. ఈ పిసా టవర్కి 800 years హిస్టరీ ఉందండి. అంత పెద్ద హిస్టరీ ఇది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. లోపల పిసా టవర్ ఉంటుంది. వరల్డ్ వండర్ అండి. చూద్దాం. పిజ్జాని ఇప్పుడు క్లోజ్డా? మాషా మోహన్ 1000 watts లో వెళ్ళిపోతుంది. ఓ ఇది చూసారు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా వంగింది. లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. దీన్ని చూస్తుంటే భలే కనిపిస్తుంది. వండర్ని చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనలాంటి టూరిస్టులు ఉన్నారండి. ఇంకా వాటరింగ్ చేస్తున్నారు మొత్తం. ఈ టైంలో అయితే పెద్దగా రష్ ఉండదు కదండి, అందుకని చేస్తున్నట్టున్నారు. నైట్ టైం చేస్తుంటారేమో వీళ్ళు. భలే ఉంది కదా. ఎదురు కనపడేది చర్చ్ అండి. అది ఆ చర్చికి యువతల ఇటు పిసా టవర్ అన్నమాట. వెనక ఇంకోటి ఉంటుంది. అసలు ఈ పిసా అనే వర్డ్ ఏంటో తెలుసా అండి? పిసా అనేది గ్రీక్ వర్డ్ అట. దాని మీనింగ్ ఏంటంటే మార్షిల్ ల్యాండ్ అని, అంటే శాండ్ అది. సో ఇక్కడ ఇంజనీర్స్ చేసిన పెద్ద మిస్టేక్ అదేనండి. ఇంజనీర్స్ చేసిన పెద్ద ఫ్లాప్ ఈరోజు వరల్డ్ ఫేమ్ అయింది అనమాట. హిస్టరీలోనే వరల్డ్ ఫేమ్ అయింది. సో ఆ ల్యాండ్ సరిగా లేకపోవడం వల్ల ఇది అలా ఫెయిల్ అయింది అని చెప్పేసి విన్నాను నేను. అందుకే ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంచారు చూసారా? ఎన్నిసార్లు తీసినా దీని వీడియోని చూసినా తనివి తీరట్లేదు. ఈ టైంలో కూడా చూడండి మనలాగే చాలామంది ఉన్నారు. మనకి టైం కుదరక ఎట్లా ఈ టైంకి వచ్చినా మంచి పని చేసామనిపిస్తుందండి. కానీ నైట్ టైము అంత పాలరాయి కదా, ఆ మార్బుల్ వల్ల ఎంత మెరిసిపోతున్నాయి అనమాట. ఇంకా మేము మార్నింగ్ ఎప్పుడో ఆ బర్గర్ అవి తిని వెళ్ళాము కదండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్లు అవి తిన్నాము. ఇంకా ఏం తినలేదని చెప్పేసి వీళ్ళు వస్తూనే ఇంకా దురుమ్ అండ్ చికెన్ కెబాబ్ ఇవి పట్టుకొచ్చారు అనమాట. పోమీస్ అవి పట్టుకొచ్చారు. ఇక్కడ కూర్చొని వెళ్ళేటప్పుడు తినడానికేమో అన్ని క్లోజ్ చేసి ఉంటాయి కదండి. ఆల్మోస్ట్ మేము 12 అవుతుంది వెళ్ళేటప్పటికి, ఇక్కడ బయటకు వెళ్ళేటప్పటికి. అందుకని చెప్పేసి ఇవన్నీ పట్టుకొస్తే ఇంక ఇంట్లో మిగిలిన ఫుడ్, స్వీట్ మార్నింగ్ ఎగ్ టొమాటోతో చేసుకున్నారంట, అది అన్నీ పట్టుకొచ్చారన్నమాట. ఇంకా అన్నీ తినేసాం కూర్చొని. చికెన్ కెబాబ్ అండి. ఎలా ఉందో చూడాలి. పిజ్జా దగ్గర కూర్చొని చికెన్ కెబాబ్ తింటుంటే పండు షవర్మా
షవర్మా తింటూ ఎంజాయ్ చేస్తుంది. చిన్నోడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు షవర్మా. నేనైతే దీని ముందు ట్రై చేయలేను. ముందు మా పండు ట్రై చేసిన తర్వాత నేను ట్రై చేస్తాను. ఇక్కడ వంగిపోయిన డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. మా కన్నయ్యకి కూడా ఈ వెన్నెలలో చల్లని వాతావరణంలో ఇలా పిక్నిక్ స్పాట్ లాగా తినడం బాగున్నట్టుందండి. వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అలా తెచ్చుకున్న ఫుడ్ అంతా తినేసి ఇంకా చుట్టూ మరలాసారి చూద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇది కొంచెం నైట్ టైం ఉంటుంది వీడియో, బట్ చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. బట్ ఎంజాయ్ చేయొచ్చు గ్యారంటీగా. లైటింగ్లో అదొక బ్యూటీ అండి. వీళ్ళేదో ఫోటోలు దాన్ని అనిచ్చినట్లు ఏదో ట్రై చేస్తున్నారు చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఈ స్టిల్ పెట్టి దిగుతారండి కంపల్సరీగా, ఎందుకంటే అదే వంగిపోతుంటే ఇలా ఆపుతున్నట్లుగా అనమాట. బాగుంది కదా స్టిల్. ఈ ఇటలీలో బిగినింగ్లో నేను ఇవి పైన డోమ్ లాగా చూసినప్పుడు అండి ఏది మసీదు లాగా అనిపిస్తున్నాయి అనుకునేదానండి. కానీ ఇక్కడ చర్చ్ స్టైల్ మొత్తం కూడా అలాగే ఉన్నాయన్నమాట. మొత్తం మార్బుల్ అవ్వడం వల్ల ఇంత నైట్ టైం కూడా ఇంత అందంగా కనిపిస్తుందో కదండి. దీన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి 199 years పట్టిందంటండి ఇది ఫినిష్ చేయడానికి. అయితే తర్వాత ఇది వంగిపోయింది కదా, వంగిపోయిన తర్వాత 1990లో ఇటాలియన్ గవర్నమెంట్ దీన్ని స్టాబిలైజ్ చేయడానికి ట్రై చేసిందండి. ట్రై చేస్తే అది 2001 కానీ కొంచెం సక్సెస్ అవ్వలేదట, అంత టైం పట్టిందట. బట్ ఏ రోజుకైనా ఇది ఇబ్బంది అనేమోనండి కొంచెం. ఇంకా మా వాడు చూసారా నాతో ఎలా ఆడుకుంటున్నాడు. వాడు పరిగెత్తడం, వాడు వెనక నేను పరిగెత్తడం, వెళ్ళిపోతున్నాడు అండి అసలు. అరే నేను వెళ్ళిపోతున్నామేమని చెప్పినా కానీ వాడికి భయం తెలియట్లా, వెళ్ళిపోతూనే ఉంటున్నాడు అనమాట. అందుకని ఎవరో ఒకరు కంపల్సరీగా వాడిని ఫాలో అవడం అనమాట. వాడికి నిద్ర కూడా రావట్లేదండి. మధ్యాహ్నం గట్టిగా నిద్రేసాడంట. ఇంకా నన్ను అయితే ఫుల్గా ఆడుకున్నాడు. ఇంక తిప్పించినట్టే ఉన్నాడు అనమాట. బట్ నేను కూడా ఎంజాయ్ చేశాను అనుకోండి. మళ్ళీ అక్కడికి వచ్చేసామనుకోండి వీళ్ళు ఉండరు కదా అందుబాటులో మనకి. ఉన్నంతసేపు వాళ్ళతో ఎంజాయ్ చేయడమే. ఇంకా కాళ్ళు నొప్పి పెట్టినట్టున్నాయి. ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమని చిన్నగా ఎక్కేశాడు, సంఖ ఎక్కేశాడు. అలా చుట్టూ అండి సైడ్కి వెళ్ళినప్పుడు, బ్యాక్కి వెళ్ళినప్పుడు ఎటు నుంచి వీడియో తీసినా ఇంకొక రకమైన అందం, ఇంకా అందంగా అసలు ఆ లైటింగ్కి ఇంకా అందంగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఈ సైడ్ నుంచి తీశాను, బ్యాక్ నుంచి తీశాను. అందుకే మీకు అన్నిసార్లు కనిపించి ఉండొచ్చు. బట్ దాన్ని అసలు ఎంత అందంగా ఉందో చూడండి. బాబా ఆ స్ట్రక్చర్ చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదండి అసలు. అందుకే మేము అలా చూడగానే షాక్ అయ్యామన్నమాట ఒక్కసారి. అది చూస్తే నాకు మసీదులా అనిపించింది, కానీ యాక్చువల్గా ఇది మసీదు కాదండి, చర్చ్ అనమాట. ఈ టైంలో కూడా సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు చూడండి. బట్ టైం లేక దీన్ని మిస్ అవుతామేమో అనుకున్నామండి, అందుకే ఈ టైంలో వచ్చాము. కానీ ఎట్టి పరిస్థితి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వచ్చామన్నమాట. ఎట్లా లక్కీగా ఈ వండర్ని కూడా చూసాం. ఎంత వండర్ కదా, ఇలా లీన్ అయిపోయి ఆగిపోవడం అంటే కన్స్ట్రక్షన్ మాటలా అండి అసలు. ఇప్పుడు టైం 11:30 చూడండి. మళ్ళీ 11 floors ఉన్న కన్స్ట్రక్షన్ అండి ఇది. బాబోయ్, ఇట్స్ నాట్ ఎ జోక్, గ్రేట్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వెనిస్ ఉంటుందండి. వెనిస్ మేము నెక్స్ట్ తీసుకునే Airbnb ఇవన్నీ ఉంటాయి. టిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్, సీ యూ. Danke schön.